ఇప్పుడు అది కొంచెం కష్టమైన జాబే, బట్ నాకు అట్లీస్ట్ పర్సనలీ నేను పృథ్వీ గారు చాలా బెటర్ ఏమో, బట్ నాకు అసలు అర్థం కాదు సినిమా అనే లాంగ్వేజ్ అర్థం కాదు కొత్తగా. చాలా మందికి అర్థం కాదు, వీడు ఇంత మాట్లాడతారు కదా అనుకుంటారు, కానీ నాకు ఫ్రేమ్ అర్థం కాదు. కామన్ ఆడియన్స్ అన్నట్టు. ఇంకా అంటే నాకు సినిమాటిక్ లాంగ్వేజ్ అర్థం కాదు. ఇప్పుడు అరే ఈ సినిమాలో ఒక సినిమాటోగ్రఫీ క్రేజీ ఉంది, దాంట్లో నార్మల్ ఉంది, దాంట్లో ఆ సినిమా నుంచి ఈ సినిమా కంప్యూటర్ నాకు వేరే అర్థం కావు. ఐ అండర్స్టాండ్ స్టోరీ, ఐ అండర్స్టాండ్ క్యారెక్టర్స్, ఐ అండర్స్టాండ్ మ్యూజిక్, background music I understand very well, lyrics I understand very well, but beyond that నాకు పెద్ద టెక్నికల్ స్టఫ్ చాలా తక్కువ తెలుసు. పృథ్వీ గారు చాలా బెటర్. సో ఇప్పుడు వీడు ఎందుకు సినిమా గురించి మాట్లాడుతున్నావు అంటే ఐ డోంట్ హ్యావ్ ఎన్ ఆన్సర్. దట్ ఈస్ వాట్ పీపుల్ లైక్. ఇప్పుడు ఒక కామన్ ఆడియన్స్ ఉన్న హీస్ వర్కింగ్ హిస్ డే జాబ్ ఆర్ వాట్ ఎవర్, దట్ ఈస్ వాట్ రెజనేట్స్. బికాస్ ఒక పర్టికులర్ పర్సన్, ఒక టెక్నికల్ ఎక్స్పర్టీస్, ఒక పర్టికులర్ జర్నలిస్ట్ ఉన్నాడు అనుకో, హీ నోస్ దట్. సో ఆ క్యూరియాసిటీ, ఆ ఇంట్రెస్ట్ రాదు. సో అతను అడిగే క్వశ్చన్స్ కూడా రాదు బయటికి, ఆర్ ఇట్ వోంట్ ట్రాన్స్లేట్ టు ద జనరల్ పబ్లిక్ ఇన్. I have a flip side of argument to this. I think personally believe ఏంటి అంటే పాడ్కాస్ట్ ఈజ్ స్పెసిఫికలీ మెంట్ ఫర్ నీష్ ఆడియన్స్. సో ఎవరైతే జర్నలిస్ట్ వచ్చి వాడు టెక్నికల్ టర్మ్స్ లో మాట్లాడుతూ ఉంటాడో, సంథింగ్ లైక్ ట్రూ క్రైమ్ అనుకో, ట్రూ క్రైమ్ కి చాలా స్పెసిఫిక్ నీష్ ఆడియన్స్ ఉంటారు, బట్ వాళ్ళు వదలరు, వాళ్ళు వింటూనే ఉంటారు, అండ్ ఇట్ ఈస్ వెరీ అడిక్టివ్ ఆల్సో. నువ్వు ట్రూ క్రైమ్ చూస్తూ ఒక పాడ్కాస్ట్ పట్టుకుని వింటూ ఉంటే వాళ్ళు స్పెసిఫిక్ క్రిమినల్ టెక్నాలజీ వాడుతూ ఉంటారు, ఏదైతే కోర్టులో వాడతారో, ఏదైతే పోలీసులు వాడతారో అదే వాడుతూ ఉంటారు. అది నీకు ఎవెన్చువల్లీ అర్థమైపోతూ ఉంటుంది, బట్ యూ హ్యావ్ టు, నువ్వు కూడా జర్నీ చేయాలి ఆ పాడ్కాస్ట్ తో పాటు. సో ఎవడైతే ఒక పాడ్కాస్ట్ తీసుకొని దాన్ని జనరలైజ్ చేస్తాడో వాడు 100K 1 million కేటర్ చేసేటాడు వాడు. మోస్ట్ ఆఫ్ దెమ్ విల్ బి సర్ఫేస్ లెవెల్. వాళ్ళలో కూడా ఒక 10 ఎపిసోడ్లు ఉంటే 2 ఎపిసోడ్లు వాళ్ళు కూడా చేస్తారు వాళ్ళ ఇంటరెక్టివ్ క్యూరియాసిటీ కోసం. బట్ ఆ క్లటర్ లో వెతుక్కోవాలి కదా మనం, పిక్ చేసుకోవాలి. పిక్ చేసుకోవడం కూడా మళ్ళీ కష్టం అయిపోతుంది. బట్ అది అందుకే జో రోగన్ లైక్ ఫ్రీడ్మన్ ఈస్ అన్ ఎక్సెప్షన్, బికాస్ దే జెన్యున్లీ డోంట్ కేర్ అబౌట్ వ్యూస్ అండ్ ఆల్. జో రోగన్ స్టార్ట్ చేస్తే అసలు పాడ్కాస్ట్ ఎక్కడ స్టార్ట్ అయిందే కూడా అర్థం కాదు, ఏ నుంచి ఎక్కడికో వెళ్ళిపోయి. ఇంకా అండ్ బ్యూటిఫుల్ థింగ్, జో రోగన్ మళ్ళీ వస్తా, జస్ట్ రిమైండ్ మీ. సో ఐ ఫినిష్ వాట్ హీ వాస్ సేయింగ్. అంటే చిత్రాలోచన గురించి ఏదో చెప్తున్నాడు, మేబీ ఇట్ మైట్ సౌండ్ టూ ఇంటెలిజెంట్ మా గురించి ఎందుకు చెప్పుకుంటాం అని, బట్ సెల్ ఐ డూ ఇట్ ఎనీవే. ఏంటి అంటే ఇప్పుడు వాడన్నట్టు వాడికి ఆ సినిమాటిక్ లాంగ్వేజ్ ఏదైతే ఇస్ goes as a bouncer over the heads of most of Telugu audiences, ఇండియాలో కూడా. ఎందుకంటే సినిమాని మనం ఎంటర్టైన్మెంట్ లాగా చూస్తాం, we don't look at it as an art form. all these reasons are valid. చేసి చూస్తాం కాబట్టి వాడికి అది అర్థం కాకపోయినా కూడా వాడికి థాట్ ట్రాన్స్లేట్ అవుతుంది. సో డైరెక్టర్ మేక్స్ అ క్యారెక్టర్ డూ సర్టెన్ థింగ్ ఇన్ అ సర్టెన్ సిచ్యువేషన్. దిస్ ఇస్ the modus operandi of the director when he is writing కదా. కానీ ఆ థాట్ ట్రాన్స్లేట్ అవ్వాలంటే నువ్వు ఫస్ట్ సినిమాని చూస్తూ వాడేం చేసింది అనేది గమనించగలగాలి. లైక్ అటాచ్ ఇట్ టు అ ఫిలాసాఫికల్ థాట్ ఆర్ అటాచ్ ఇట్ టు అ మొరాలిటీ సో that he does very well, which I am not able to, but I do the opposite that he does. So basically you are complimentary అనేది ఇది నాకు మేము కొన్ని ఎపిసోడ్ చేసిన తర్వాత మేము వేరే వాళ్ళతో మా గురించి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు ఆర్ నేను కూర్చొని ఒకసారి లుకింగ్ బ్యాక్ వాట్ డు వి డూ అని మేము ఆలోచించినప్పుడు నాకు ఇది కొట్టింది అనమాట. ఓకే, వీఆర్ కాంప్లిమెంటింగ్ దిస్ ఇన్ ద సేమ్ వే. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ నేను వీడు ఎక్స్ప్లోర్ చేసే ఆ బిగ్గర్ ఐడియాస్ని నేను టచ్ చేయను వాడు చెప్తున్నప్పుడు. తర్వాత ఐ షూట్ ఆఫ్ ఇన్ టు సమ్ అదర్ టాంజెంట్స్ ఇఫ్ ఐ వాంట్ టు. బట్ వెన్ ఐఎమ్ టాకింగ్ అబౌట్ నా తీట గురించి మాట్లాడుతున్నప్పుడు హీ డస్ నాట్ టచ్ దోస్ థింగ్స్ బికాస్ ఐ నో నా తీట గురించి మాట్లాడుతున్నా, అటుపక్క ఎవరైనా వినే డైరెక్టర్ ఆర్ యాక్టర్ ఉన్నాడు అనుకో వాళ్ళకి అర్థమయ్యే లాంగ్వేజ్ డైరెక్ట్ చెప్పేస్తా వాళ్ళకి. ఐ డోంట్ కేర్ ఇఫ్ హీస్ అండర్స్టాండింగ్, బట్ హీ కమ్స్ అలాంగ్ అంటే వాడికి ఒక వేగ్ ఐడియా వస్తుంది. ఆర్ ఆడియన్స్ గురించి చెప్తున్నాం అనుకో వీ మేక్ షూర్ ఓకే డచ్ యాంగిల్ అంటే ఇది, సో దిస్ ఇస్ ద కెమెరా ప్లేస్మెంట్ ఇస్ చెప్పాల్సి వచ్చినప్పుడు. సో ఈ కాంప్లిమెంటరీ ఉంది కాబట్టి ఐ థింక్ ఈ జోన్ని మేము ఎంజాయ్ చేస్తాం. అండ్ దెన్ ఈ జోన్ ఎంజాయ్ చేయాలంటే వాడు అన్నట్టు వేరే సినిమాలు చూడడము, పుస్తకాలు చదవడము, లేదా న్యూస్ కీప్ అప్ టు డేట్. అంతా కాకుండా జో రోగన్ లాంటి 3-4 గంటలు వాళ్ళు ఎపిసోడ్ చేస్తారు, ఆ ఎపిసోడ్ కూడా వినాలి అంటే వినాలి చెప్పినాం. కానీ ఇట్స్ సో బ్యూటిఫుల్. నేను ఎప్పుడో స్టార్ట్ చేసే ఎపిసోడ్ ఉంటుంది,
అది ర్యాండమ్ రన్ అయితే ఉంటుంది, మధ్యలో ఎందుకో ఆపేస్తా. Correct. ఆపేసిన తర్వాత మళ్ళీ ఆటో ప్లేలో అది ఎక్కడైతే ఆపేసినా అక్కడ నుంచి వచ్చేస్తుంది. అవును. అండ్ ఇమీడియట్లీ గో బ్యాక్ టు ద ఎపిసోడ్. ఐ నో వాట్ ఈస్ టాకింగ్ అబౌట్. కరెక్ట్. నాకు వెళ్ళిపోయి మైండ్ నుంచి. నేను మధ్యలో గ్యాప్ వచ్చిన, వారం గ్యాప్ వచ్చినా, 15 రోజులు గ్యాప్ వచ్చినా, ఐ నో దట్ అప్పుడు విన్నా కదా, ఐ లాగ్డ్ ఆఫ్ అట్ సమ్ పాయింట్, కంటిన్యూయింగ్ ఇట్. అది ఎందుకు వస్తుంది? ఆ కాన్వర్సేషన్ అంత డెప్త్ ఉంది కాబట్టి ఐ థింక్ ఇట్ సిట్స్ ఇన్ యువర్ బ్రెయిన్. మనం ఎంత వైట్ నాయిస్ అనుకున్నా కూడా ఐ థింక్ when the correct trigger comes to you, you know, you'll go back to your memory. Oh bro, you was talking about ఈ పాయింట్ కి ఎందుకు వచ్చారంటే వాళ్ళు అక్కడ ఎట్లా మాట్లాడుతుండే, they were talking about one book, then they went to boxing, then they came to politics of America, then it was something else, and then Joe Rogan asked this question కాబట్టి ఈ గెస్ట్ ఇది చెప్తున్నాడు. అది నీకు ఆటోమేటికల్ వచ్చేస్తుంది. సో ఐ థింక్ గుడ్ కాన్వర్సేషన్స్ when they are actually genuinely talking about real things. ఆ రోజ్ గురించి వాడు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు హీ రియల్లీ ఫీల్స్ దట్ రోజ్ ఇస్ బ్యూటిఫుల్. వాడు జెన్యున్లీ ఫీల్ అయ్యి చెప్తేనే నీకు తగులుతుందని జో రోగన్ అన్నాడు. ఆ ఏ టాపిక్ గురించి అయినా నువ్వు జెన్యున్ ఫీల్ అయ్యి చెప్పాలి. నువ్వు ఇఫ్ యు ఆర్ యాక్టింగ్ ఇట్ అవుట్, people will make it out. I think put people who at least who have consumed podcasts for a long time, they can make out this guy is there for the PR, ఇది surface level stuff touch చేస్తున్నాడు మొత్తం అంతా అని, or there is some ingenuity, interest తో కాదు, there is some ulterior motive అని. సో ఇప్పుడు చాలా వేరీడ్ అయిపోయినాయి. ఇప్పుడు మనం ఒక స్పెక్ట్రమ్ పెట్టుకుని మాట్లాడుతాం కానీ దెర్ ఇస్ లిటరలీ, అంటే ఇప్పుడు న్యూస్ యాజ్ అ పాడ్కాస్ట్ బిగ్ థింగ్. అంటే ఇప్పుడు రోజువారీ జరిగే విషయాలు చాలా మంది కవర్ చేస్తూ ఉంటారు. దట్ ఈస్ మోర్ ఆర్ లెస్ ఇన్ఫర్మేటివ్ కాంటెంట్ ఓన్లీ. దట్ డజంట్ గో ఇన్ టు కాన్వర్సేషన్ యాజ్ సచ్. అది ఇన్ఫర్మేటివ్ కంటెంటే, కానీ దాంట్లో గుడ్ థింగ్ ఏదంటే అరుచుకోవడం, గొడవలు పడడం ఉండవు, అండ్ మోర్ ఎలాబొరేటెడ్ డిస్కస్ చేస్తారు థింగ్స్, విచ్ ఇస్ డీసెంట్ ఓన్లీ. దిస్ ఇస్ వాట్ స్మితా ప్రకాష్ డస్. నాకు చాలా ఇష్టం ఆవిడ. నాకు లైక్ ఆవిడ కండక్ట్ చేసే పద్ధతి అవన్నీ లైక్ ఆల్ ఆఫ్ దాట్ ఐ రియలీ లైక్. బికాస్ ఎగ్జాంపుల్ ఆవిడ మొన్న ఏదో డిఫెన్స్ స్టార్ట్అప్తో ఎవరితోనో పాడ్కాస్ట్ చేస్తుండే. షీ బ్రాట్ ఇన్ అ జర్నలిస్ట్ హూ హస్ బీన్ కవరింగ్ డిఫెన్స్ ఫర్ 30 years. అతన్ని కూర్చోబెట్టుకుని చేసింది. అండ్ అతను అడిగే క్వశ్చన్స్ స్మిత కూడా అర్థం అవ్వట్లేదు, ఆవిడకి కూడా అర్థం అవ్వట్లేదు, కానీ ఆ స్టార్ట్అప్ ఓనర్కి అర్థమవుతున్నాయి. So I really like whatever she does. There is this guy called Vad. I really like him. బాగా చేస్తాడు ఆయన. బట్ పాయింట్ ఏంటి అంటే లాస్ట్ 1.5 years లో నువ్వు పాడ్కాస్ట్ ఈ టాపిక్ లో పాడ్కాస్ట్ అనుకుంటే దాని ఉంటుంది. అబ్సల్యూట్లీ మష్రూమింగ్ ఆఫ్ పాడ్కాస్ట్ ఆల్ ఓవర్ ది వరల్డ్, మన ఇండియాలో కానీ. అండ్ ఇట్ ఇస్ most of them are bullshit. Yeah, absolutely. And most of them are information that you don't want. అది నువ్వే డిసైడ్ చేసుకోవాలి. కంటెంట్ క్రియేటర్ తప్పలేదు అక్కడ. ఇప్పుడు నీకు ఆస్ట్రాలజీ ఇంట్రెస్ట్ ఉంటే చూడు, లేకపోతే చూడకు. ఇట్ ఇస్ ఆన్ యూ, నాట్ ద కంటెంట్ క్రియేటర్. ఐ థింక్ ఇప్పుడు పర్టికులర్ నీష్ ఎట్లాగైతే ఫిల్మ్స్లో ఉందో పాడ్కాస్ట్కి, ఐ థింక్ ఇంకా అలానే వస్తున్నాయి. ఇప్పుడు యూ సీన్ దిస్ పాడ్కాస్ట్ అన్ట్రిగర్డ్ విత్ అమిజాజ్. బంచ్ ఆఫ్ యంగ్ పీపుల్ మొత్తం అంతా వాళ్ళు కూడా దే టాక్ అబౌట్ దేర్ ప్రాబ్లమ్స్, ఫస్ట్ వరల్డ్ ప్రాబ్లమ్స్ లెక్క ఉంటాయి కొంచెం కొంచెం. కిడ్స్ మొత్తం అంతా నీకు తెలుసు. ఓకే ఐ థింక్ ఐవ్ సీన్ ఇట్. అదే బెంచ్ మీద కూర్చొని ఇంగ్లీష్ కొంచెం ఏదో హిందీ వస్తుంది మధ్య మధ్యలో. సో ఇలాంటి క్రియేటర్స్ కూడా, ఫర్ ఎగ్జాంపుల్ బెంగళూరులో కూడా దే ఆర్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్, కన్నడ పీపుల్, బట్ ఇంగ్లీష్ లో అన్ట్రిగర్డ్ విత్ అమిజాజ్ ఇస్ వెరీ గుడ్ బ్రో. ఇట్ ఇస్ గుడ్. అవును, జెన్యూన్ ఉంటుంది కాన్వర్సేషన్, లైక్ దర్ చిల్లింగ్ అండ్ టాకింగ్ అన్నట్టు. వాళ్ళ ఫ్రెండ్స్ గ్రూప్లో ఇంకొక పర్సన్ వచ్చాడు, మేబీ గెస్ట్ వస్తుంది. సో ఐ థింక్ మోర్ దెన్ దట్ ఏమంటారు, పాడ్కాస్ట్లో పీపుల్ అటాచ్ అయ్యేది వాళ్ళ ఒథెంటిసిటీకి. హోస్ట్ అన్నా కానీ, వాళ్ళు తెచ్చే పీపుల్ అన్నా కానీ, తెచ్చే పీపుల్ సెకండరీ, యూ డోంట్ నో వాట్ అజెండా ఇస్ దేర్. ఇప్పుడు గుర్తొచ్చింది అన్ట్రిగర్డ్. దట్ ఇస్ ద ప్రాబ్లమ్. దే స్టార్టెడ్ వెరీ వెల్ బట్ యా గోన్. ప్రాబ్లం ఎందుకు అంటే నువ్వు జో రోగన్ కోసం చూస్తావా లేదంటే గెస్ట్? ఐ మీన్ ఫర్ ది జో రోగన్ ఎక్స్‌పీరియన్స్. అదే అంటున్నాను. సో నేను యాక్చువల్లీ జో రోగన్ చాలా తక్కువ చూస్తా. ఎందుకంటే నేను ఏమంటారు, హిస్ ఫ్రీక్వెన్సీ ఈస్ టూ గ్రేట్ టు ఫాలో ఆల్ ఆఫ్ హిస్ కాంటెంట్. ఫ్రీక్వెన్సీ అంటే నెంబర్ ఆఫ్ ఎపిసోడ్స్ 3 hours 4 hours ఎపిసోడ్ ఎవ్రీ ఆల్టర్నేట్ డే వస్తుంది ఆల్మోస్ట్. చాలా కష్టం ఫాలో అవ్వడం, చాలా క్రేజీ. సో జో రోగన్ ఆథెంటిసిటీ ఆర్ జో రోగన్ కోసం కన్నా జో రోగన్ ఐడియాస్ ఎక్స్ప్లోర్ చేస్తాడు అన్న విషయానికి చూస్తాను. రైట్,
లెట్ us టేక్ స్మిత అగైన్ యాజ్ అన్ ఎగ్జాంపుల్. ఆవిడ కూడా ఆవిడ ఎక్కువ నేను ఎవరైనా పొలిటీషియన్తో మాట్లాడుతుంటే ఆవిడ అంటారు 20 years బ్యాక్ నేను లెట్స్ సే యూపీలో కవర్ చేయడానికి వెళ్ళినప్పుడు బాత్రూమ్స్ ఉండేవి కాదు, ఇప్పుడు వచ్చాయి. దట్ ఈస్ హర్ ఎక్స్పర్టీస్ దట్ షీ డ్రాప్స్ ఇన్, రైట్? అండ్ లెట్ ద పొలిటీషియన్ టేక్స్ ఓవర్ ఫ్రమ్ దేర్. ఆవిడ చూసి చెప్తుంది అంతే ఆవిడ, రైట్? దట్ ఈస్ డిఫరెంట్ అగైన్. I don't know why I started this, మర్చిపోయాను. బట్ ఎట్ ది ఎండ్ ఇట్ ఈస్ దట్ ఐడియా. అంటే నువ్వు దీన్ని విప్పి చెప్తున్నావు అంతే, అదే ఇంపార్టెంట్ ఆ పర్సన్ కన్నా. ప్రాబ్లం ఏంటంటే మనం ప్రతిదీ పర్సన్ కి అసోసియేట్ చేస్తాం ఐడియా కన్నా, అక్కడ జరుగుతున్న దానికన్నా. ఇప్పుడు అదే ఐడియా ఇప్పుడు నువ్వు నేను కూడా మాట్లాడచ్చు. లెట్ us టాక్ సంథింగ్ లైక్ డెత్ బ్రో. నువ్వు నేను మాట్లాడుతున్నావు, ఓకే? చూడంగానే ఎందుకు పిల్లనా కొడుకులు వచ్చి మాట్లాడుతున్నారు, మీరు చూసారా పీకారా చూడకుండా అన్ని మాట్లాడుతారు అంటారు. సో ఇప్పుడు డెత్ అనే కాన్సెప్ట్ మనం పేరెంట్స్ తో మనం మాట్లాడినా వాళ్ళ నుంచి ఇదే వస్తుంది, నీకు ఎందుకు రా ఇప్పుడు ఇవన్నీ అని. బట్ యాజ్ అన్ ఐడియా నువ్వు దేని గురించైనా మాట్లాడగలగాలి. సో జోరోగా మాట్లాడిస్తాడు. సో దట్ ఈస్ ఇంపార్టెంట్. యూ ట్రైంగ్ టు ఎక్స్ప్లోర్ అన్ ఐడియా ఈస్ ఇంపార్టెంట్ దాన్ ద పర్సన్ ఇట్ సెల్ఫ్. కరెక్ట్. ఇప్పుడు జోరోగా చచ్చిపోయాడు, లెట్స్ సే ఆఫ్టర్ 40 years. నేను చచ్చిపోదాం అనుకుంటున్నాను, ఎగ్జాంపుల్ చచ్చిపోయాడు. ఇప్పుడు ఇంకో ఎవడో రీప్లేస్ చేయడా? ఖచ్చితంగా రీప్లేస్ చేస్తాడు. దేర్ వోంట్ బి అనదర్ జో రోగన్, బట్ దేర్ విల్ బి సమ్, బట్ ఆల్ ఆఫ్ దిస్ ఆడియన్స్ విల్ గో సమ్వేర్ ఎల్స్. That will essentially happen, but sometimes oka person the style or how they conduct their conversations or whatever is very much interlinked with their personality or whatever. It has to be. And that is what is missing in today's podcast. ఇప్పుడు ఏదైతే ఆథెంటిసిటీ ఉందో ఆ ఆథెంటిసిటీ జో రోగనే తెస్తాడు, కానీ అక్కడ జో రోగన్ కన్నా ఆ ఆథెంటిసిటీ ఇంపార్టెంట్ అంటున్నా నేను. Absolutely. ఇట్ ఈస్ లైక్ రాజమౌళి బ్రో. రాజమౌళి ఎక్కడి నుంచి సీన్ ఎత్తి తెచ్చినా 300 లోంచి సీన్ ఎత్తి బాహుబలిలో తీసాడు, కానీ ఎక్కడైనా 300 చూసినోడికి ఆ బాహుబలి చూసినోడికి అరే రెండు సేమ్ సీన్ అనిపిస్తుందా? అనిపడదు. అక్కడ రాజమౌళి కనబడతాడు, అక్కడ 300 డైరెక్టర్ గా కనబడతాడు. దట్ ఈస్ ది ఐడియా. ఇప్పుడు నేను మాట్లాడేది కొత్తగా ఏం కాదు, చాలా మంది మాట్లాడారు ఆల్రెడీ ఇండియన్ పాడ్కాస్టింగ్ గురించి, కానీ నేను నా స్టైల్లో చెప్తా, అది పక్కనోడికి అర్థమవుతుంది. కరెక్ట్. అంతవరకే ఆ స్పేస్ లో నువ్వు ఆపరేట్ చేస్తావు. దట్ థిన్ బార్. డోంట్ థింక్ టూ మచ్ అబౌట్ అవర్ సెల్స్. వీఆర్ నో బడీస్, వీ షుడ్ రిమైన్ నో బడీస్. ఎగ్జాక్ట్లీ. గోయింగ్ బ్యాక్ టు ద పాయింట్ అబౌట్ 2 points. దట్ ఇందాక మనము పాడ్కాస్ట్ ఇంటర్వ్యూ అన్నప్పుడు ఏదైతే ఐడియా గురించి నేను చెప్తున్నాను, దట్ వీ వాంట్ టు టాక్ అబౌట్ ఐడియాస్, వీ వాంట్ ఎక్స్ప్లోర్ అబౌట్ ఐడియాస్. పాడ్కాస్టింగ్ యూజువల్లీ అలానే ఉండాలి అనేది అంటాను. ఇవన్నీ ఎలా వస్తాయి అంటే, అది నేను ఎందుకు ఆర్టికులేట్ చేయగలిగినా అంటే, వేరే పాడ్కాస్ట్ ఏదైతే కన్జ్యూమ్ చేస్తున్నావు ఇట్స్ ఆల్వేస్ అబౌట్ ఎక్స్ప్లోరింగ్ అబౌట్ ఐడియాస్, ఎవరిని చూసినా కూడా. అండ్ జో రోగన్ అప్పటి నుంచి మాట్లాడుతున్నాం కాబట్టి జో రోగన్ నేను కూడా అంత ఫ్రీక్వెన్సీని ఫాలో అవ్వలేను. సో నాకు ఎక్సైటింగ్ గెస్ట్ ఉంటే ఐ గో అనమాట. సో జాష్ బ్రోలిన్ ఎపిసోడ్ వచ్చింది. జాష్ బ్రోలిన్ వాస్ టాకింగ్ టు జో రోగన్, అండ్ జాష్ బ్రోలిన్ సినిమాలో చూసినంతసేపు అరే ఇంటిమిడేటింగ్ గా ఎలా కనబడుతుంటాడు, వీడు మంచిగా మాట్లాడలేదు, లైక్ హీ ఫీల్స్ లైక్ థానోస్. అమ్మ ఏమో వీటితో go and listen to him, such a jovial guy. జాష్ బ్రోలిన్ లైక్ అంటే చిల్లర జోకులు వేస్తున్నాడు, అంటే ఇంత చిల్లర విషయాలు తీసుకోండి నేను అని చెప్పేసి he was తన విషయాల గురించి చెప్తున్నాడు. హౌ డిడ్ జో రోగన్ బ్రింగ్ దట్ అబౌట్? అపారెంట్లీ ఆ ఎపిసోడ్ ఎందుకు వచ్చిందో తెలియదు, ఓ బుక్ ప్రమోట్ చేయడానికి వచ్చిందని. సో ద అజెండా ఆఫ్ ద పిఆర్ ఇస్ ఆల్సో వెరీ is in the back seat. Subtle enakala, that is not the primary. ప్రమోట్ చేయడానికి వచ్చిండు, కానీ బుక్ గురించి లాస్ట్ లో మాట్లాడాడు. మిగతా అంతా లైఫ్ గురించి, ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడాడు, అండ్ ఎక్స్ప్లోరింగ్ అవర్ ఐడియాస్. అండ్ దిస్ ఇస్ ఆథెంటిసిటీ. బట్ వాట్ ఆర్ పీపుల్ డూయింగ్? లైక్ హూ ఎవర్ వాంట్స్ ఫేమ్, ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఇన్వెస్ట్మెంట్ చేస్తారు ఫర్ వాట్ ఎవర్ రీజన్స్, పైసలు ఉంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. కానీ ఇన్వెస్ట్మెంట్ చేయడం వల్ల బికాస్ దే గెట్ సర్టన్ లుక్, బికాస్ దే హావ్ సర్టన్ SEO అండ్ thumbnails, they think that it is genuine. అంతా వెనకాల ఉంది, so that you can push it to they think it is genuine. They think that they can manufacture authenticity, but you cannot manufacture authenticity. Authenticity లోపల నుంచి రావాలి. అది నీ పర్సనల్ గా నీకంటూ నీ పర్సనాలిటీలో నీకు అనిపించే క్వశ్చన్స్ కానీ నీకున్న వరల్డ్ వ్యూ నువ్వు ఎప్పుడన్నా ముందుకు తీసుకొస్తుండాలి. అవతల పక్కన్నది ఆస్ట్రాలజర్ అయినా, సైంటిస్ట్ అయినా, సైకియాట్రిస్ట్ అయినా, సైకియాట్రిస్ట్ నువ్వు ఎందుకు సైకియాట్రిస్ట్ అయినా, ఓకే సైకియాట్రిస్ట్ అంటే ఏంటి, మీరు ఎందుకు ఇలా చేస్తారు, ఓకే జస్ట్ ఒక మనిషి మాట్లాడే విధానం అండ్ బాడీ లాంగ్వేజ్ నుంచి మీరు డిసైడ్ చేయగలుగుతారా? ఆ లెవెల్ నుంచి నువ్వు క్వశ్చన్స్ పెట్టి ఎక్స్ప్లోర్ చేయగలగాలి.
రైట్. నాట్ దట్ నువ్వు ఒక చెక్ లిస్ట్ రాసుకుంటూ ఎపిసోడ్ రికార్డింగ్ ముందే నువ్వు మెమరైజ్ చేసుకోవడమో లేదా నీకు ప్రాంప్ట్ ఇవ్వడమో చేస్తూ ఉంటారు. నువ్వు ఆ క్వశ్చన్లు అడుగుతావు. వాళ్ళు ఎందుకు వచ్చారంటే వాళ్ళు మంచిగా డిజైన్ చేస్తారు, మంచి హెయిర్ ఉంటుంది, వాళ్ళకి మేకప్ ఉంటుంది, ప్రాపర్ లైటింగ్ ఉంటుంది, పిఆర్ ఉంటుంది. ఆ హోస్ట్ కాకుండా దే హ్యావ్ ఎ సెట్ ఆఫ్ హోల్ టీమ్. వాళ్ళు ఎక్స్ప్లోర్ చేసి ఏం క్వశ్చన్స్ ఎక్స్ప్లోర్ చేద్దాం అలా అని మొత్తం దాని నుంచి వచ్చి ఇట్ ఈస్ నాట్ వెరీ పర్సనల్ ద హోల్ పాడ్కాస్ట్. So it is about okay getting to that number. It is about delivering the promise of 10 million views. Number and deliberately కొన్ని టాపిక్స్ కూడా కాల్ మొదలు చేస్తారు. It is not organic or something. There is an agenda that this should come. This will be cut into reels. This can be promoted further. So 100%. 100%. Reels పర్స్పెక్టివ్, రీల్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో పెట్టుకొని ఓకే ఇది ఎక్స్ప్లోర్ చేసి ఇది ఇక్కడ కట్ చేస్తారు, దీన్ని మన టీం వాళ్ళు ప్రమోట్ చేస్తారు. వాట్ ఎవర్. సో నేను ఇంకో ఫ్లిప్ సైడ్ ఒపీనియన్ చెప్తా. సో దెర్ ఇస్ దిస్ గాయ్ కాల్డ్ ప్రఖర్ కే ప్రవచన్. తెలుసు. ఆసమ్. ముందు మరి ఏంది రాయ్ అండ్ రియల్ చేసేటోళ్ళు డూయింగ్ ఇట్ సిన్స్ పీజీ రేడియో, కోవిడ్ ముందు పీజీ రేడియో. రైట్. సో ప్రఖర్ కే ప్రవచన్ ఆయన లైక్ హీ ఈస్ వెరీ గుడ్ అట్ వాట్ హీ డస్. సో హీ ఈస్ వెరీ గుడ్ అట్ అంటే ఆర్టికులేటింగ్. సో కాన్వర్సేషన్ లో ఆయన హీ ఈస్ వెరీ గుడ్. హీ సెల్స్ కోర్సెస్ ఆన్ కాన్వర్సేషన్. హీ ఈస్ వెరీ గుడ్. సో ఇప్పుడు ఏం చేశాడంటే ఆయన so he manufactures controversies today. అవును. Because I think he's evolved. అంటే నాకు ఏమనిపిస్తుంది అంటే ఇప్పుడు ఇట్ ఇస్ ఇప్పుడు నేను కూర్చొని ఏడుస్తున్నట్టే ఉంది కదా, అందరు ఇట్లా చేస్తున్నారు నేను చేస్తున్నానని. సో ఐ థింక్ ప్రఖర్ అండర్స్టూడ్ దిస్ కి ప్రపంచం ఇట్లనే ఉంటుంది, నువ్వే ఏడుసుకుంటే ఒక్కనే మిగులుతావు. సో నేను ఏం చేస్తా, ఐ విల్ డూ బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్. అంటే పిఆర్ మ్యానుఫ్యాక్చర్ చేయాలా, కాంట్రవర్సీ క్రియేట్ చేయాలా, ఐ విల్ స్టిల్ బీ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ కాన్వర్సేషన్ సో మచ్ దట్ అది నీకు ఫేక్ అని తెలియదు, బట్ ఐ విల్ స్టిల్ బీ ఇన్వాల్వ్డ్. సో అక్కడ పిఆర్ అజెండా నడుస్తూ ఉంటుంది, అదే కాన్వర్సేషన్ నడుస్తూ ఉంటుంది. ఎట్ ది ఎండ్ దాని తర్వాత రీల్స్ కట్ అయితే కింగ్ సో కింగ్ వెళ్ళి పాడ్కాస్ట్ చేస్తాడు. ఓకే, కింగ్ ఒక ఆల్బమ్ రిలీజ్ అవుతుంది మొనోపోలీ మూవ్స్ అని. ఓకే, అందరు చాలా మంది ఆర్టిస్ట్ కొలాబరేషన్ ఉంటుంది. సో దానికి ప్రమోట్ చేసుకుంటూ వెళ్ళి పాడ్కాస్ట్ చేస్తాడు కింగ్. పాడ్కాస్ట్ చేసినప్పుడు ఎంఈవే వంట అని ఏదో అంటాడు అనమాట. హీస్ యూట్యూబ్ ర్యాపర్ అని ఏదో ఉంటుంది, అతని పాటలోనే ఉంటుంది యూట్యూబ్ ర్యాపర్ అని. అక్కడ డిస్ చేస్తాడు, దాన్ని ఎలాబరేట్ చేపిస్తాడు. ఓకే, ఎలాబరేట్ చేసిన తర్వాత ఆ రీల్స్ వైరల్ అవుతాయి. దాని నుంచి ఇంకా ట్రాక్షన్ వచ్చి ఆ రీల్స్ వైరల్ అయిన తర్వాత ఎంఈవే వంట డిస్ రిలీజ్ చేస్తాడు. ఓకే ఓకే ఓకే, కింగ్ మీద కింగ్ డిస్ రిలీజ్ చేస్తాడు ఎంఈవే వంట మీద. మళ్ళీ ఏమేమంటే డిస్ రిలీజ్ చేస్తాడు, మళ్ళీ కింగ్ డిస్ రిలీజ్ చేస్తాడు. ఎట్ ది ఎండ్ ఇట్ ఇస్ ట్రాక్షన్. ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఆ పాట నుంచి స్టార్ట్ చేయాలి. పాట తర్వాత మళ్ళీ పాడ్కాస్ట్ లో చేసిరు, అది ఇట్ ఇస్ క్లియర్లీ మ్యానుఫ్యాక్చర్డ్ పిఆర్. హీ డిడ్ ద సేమ్ విత్ సీతమౌత్. సీతమౌత్ వచ్చినప్పుడు సీతమౌత్ ఎస్ఓఎస్కి ఒక బీఫ్ నడుస్తుండే. కరెక్ట్. దాంట్లో ఒక సెగ్మెంట్ ఉంటుంది, వాళ్ళు అడ్రస్ చేస్తారు ఆ సెగ్మెంట్ లో. సో హీ క్రాక్ ద కోడ్ ఆఫ్ ఆస్కింగ్ మోస్ట్ కాంట్రవర్షియల్ క్వశ్చన్స్, బట్ ఇన్ ఏ కాన్వర్సేషనల్ వే. బ్యాలెన్స్ ఒకటి ఇది కరెక్ట్ షిఫ్ట్ వచ్చింది అతను కరెక్ట్ 8 months or something. He decided to go that అతని thumbnails నుంచి అతని కంటెంట్ నుంచి మొత్తం. బట్ యు నో ఐ థింక్ యూ గైస్ కెన్ రెజొనేట్, బట్ ఇట్ ఈస్ ఈజీ. యూ కెన్ ఇప్పుడు ప్రకార్ ఒకటి చేస్తున్నాడు, వాడికి నవ్వుతున్నాడు అంటే ఇది కావాలని కొంచెం ఓవర్ ఎక్కువ నవ్వుతున్నాడు. హీస్ కేటరింగ్ ఇట్ టు ద గ్యాలరీ అని అర్థమవుతుంటుంది. ఎందుకంటే ముందు ఆల్రెడీ స్ట్రీమ్స్ అవన్నీ చూడడం వల్ల ఏదైతే ముందు స్ట్రీమ్స్ చూస్తాడు, మీరు కూడా చూస్తాడు స్ట్రీమ్స్. అంతకుముందు ఏదైతే ఎపిసోడ్స్ ఉంటుండో వేర్ విచ్ వాస్ మోర్ ఆన్ ఫిలాసఫీ ఐడియాస్, వేర్ ఈ మెయిన్ స్ట్రీమ్ రూట్ నేను తీసుకోను, నేను నా వచ్చింది చేస్తా అని అయితే ముందు చేసేటోడు. ఈ ఫ్లిప్ అవ్వక ముందు అది నీకు తెలిసి ఉంటే he also was in controversies before that also. అవన్నీ తెలిసినట్టే మేబీ నీకు ఆ డిఫరెన్స్ అనిపిస్తుంది. బట్ హీ చెప్పిండు, నేను వాలంటరీలీ వినండి, నా ఆడియన్స్ వినండి, నేను ఈ ఫ్లిప్ చేస్తున్నా, నేను ఒక సర్టెన్ నెంబర్ కొట్టిన తర్వాత మళ్ళీ ఐ కమ్ బ్యాక్ టు మై దిస్ థింగ్ అని అన్నాడు. సో అదే, సో ప్రకార్ ఇంకా బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తాడు. క్వాలిటీ స్టిల్ దేర్, కాన్వర్సేషన్ దేర్ ఇస్ దిస్. రీసెంట్లీ ఒక ఆయన ఫుల్ ఫిలాసఫికల్ డిస్కషన్ ఏదో వచ్చింది పోయిట్ తోట సత్య అని పేరు ఏదో ఉంది. గ్రేట్ అంటే ఇంతకుముందు లైక్ ఇట్ వాస్ 2 years బ్యాక్ ప్రకార్ పోయెట్ కాదు, ఒక స్టోరీ టెల్లర్ వచ్చాడు. హిందీ స్టోరీ టెల్లర్ చెప్తాడు, ఎక్స్ట్రీమ్లీ గుడ్. అంటే అది మెంటల్ ఉంటుంది ఎపిసోడ్. తీసుకోపోతారు ఇద్దరు కలిసి ఒక లైక్ స్టోరీ టెల్లింగ్. నేను బండి మీద పెట్టుకుంటూ వింటూ వస్తుండే ఇట్లా ఏడుస్తాను నేను,
ఒక స్టోరీ చెప్తారనమాట వాళ్ళ గ్రాండ్ మదర్ గురించి. ఆ అబ్బాయి లైక్ మా గ్రాండ్ మదర్ నేను ఊరు వెళ్ళాను సంథింగ్, అసలు ఆ సెటప్ బ్యూటిఫుల్ గా లే చేస్తాడు అనమాట. అండ్ ప్రికరే ఇస్తాడు దానికి బ్యాక్గ్రౌండ్ కూడా. అతను కూర్చుంటాడు, అతను కూర్చుని అతను ఆర్ట్ చూపిస్తాడు అనమాట. నేను స్టోరీ టెల్లింగ్ చేస్తా ఇప్పుడు కూర్చోను అని. బ్యూటిఫుల్. అసలు నేను ఏడుస్తుండే బండి మీద నడుపుకుంటూ ఏడుస్తూ వచ్చిన ఇంటికి నేను. నువ్వు అంటున్న రవి గుప్తా లాంగ్ హెయిర్. రవి గుప్తా కమిడియన్ కాదు, అది కూడా సూపర్. ఆ ఎపిసోడ్ చూసాను. బట్ హీ స్టిల్ ట్రైంగ్ టు, అంటే ఇట్లా నీష్ ఎపిసోడ్ కూడా వస్తాయి. దే ఆర్ గుడ్ ఆల్సో. దర్ ఇస్ వన్ ఎపిసోడ్ ఐ థింక్ ఆల్ ఆఫ్ us షుడ్ టేక్ ఎ లుక్ ఎట్ ఇట్. ఆరుష్ లైలా అని ఒక ఎపిసోడ్ ఉంటుంది. 2 episodes 2 times చేశాడు. ఫస్ట్ ఓన్లీ బక్చోది ఉంటుంది, ఫుల్ లాండే బాజీ ఉంటుంది మొత్తం అంతా. ఓన్లీ బక్చోది ఉంటుంది. అంటే ఎట్లా అంటే ఇప్పుడు నువ్వు నేను ఒక రేంజ్ వరకు చేస్తాం మనం దోస్తులందరూ ఉన్నప్పుడు, వాళ్ళు మనకన్నా ఇంకా దరిద్రంగా చేస్తారు అనమాట. అంటే ఇక బట్టలు ఇప్పేసుకోవడాలు అన్నంత వరకు చేస్తారు వాళ్ళు. దాన్ని రికార్డ్ చేసి లాంగ్స్ లో పెడతారు. వాళ్ళ కంటెంటే అది. వాళ్ళిద్దరిని తీసుకొచ్చి అదే చెప్పిస్తారు మళ్ళీ. బ్యూటిఫుల్ ఉంటుంది తెలుసా అది. Nice. So he still has that. I'm not saying that he has lost he's it. playing it smart. He's playing it very smart. Yeah. I think దందా అంటే దందాలా చేయాలన్నది I think we should learn from him. Than cribbing about whatever. బెస్ట్ ఆఫ్ బోత్ వరల్డ్స్. ఏంటన్నాడు ఇప్పుడు కింగ్ ని తీసుకొచ్చినప్పుడు, కింగ్ ఈస్ ఆన్ పాడ్కాస్ట్ ఫర్ ద ఫస్ట్ టైం మోస్ట్ ప్రాబబ్లీ. సో ఐ విల్ మిల్క్ ఇట్ అంటే నాకు ఆపర్చునిటీ వచ్చింది బరాబర్ మిల్క్ చేసుకుంటా. ఇఫ్ ఐఎమ్ ప్రకర్ ఐ వుడ్ వాంట్ టు డూ దట్. అండ్ సరే నీ పిఆర్ ఏజెన్సీ కూడా ఒక క్వశ్చన్ అడగమన్నాడు, బరాబర్ అడుగుతా అడిగిండు. అరవింద్ కేజ్రీవాల్ కూడా పాడ్కాస్ట్. అరవింద్ కేజ్రీవాల్ అందుకే స్పెసిఫికలీ అరవింద్ కేజ్రీవాల్ అక్కడ వరకు వెళ్ళడం. అండ్ అరవింద్ కేజ్రీవాల్ ట్రాక్ చేసినప్పుడు ఓకే బ్రో హీస్ ప్లేయింగ్ నెక్స్ట్ లెవెల్ ఎన్ని పాడ్కాస్ట్ చేశాడు అరవింద్ కేజ్రీవాల్. ఇట్ స్టార్టెడ్ విత్ ప్రకర్ అండ్ ఐ వాస్ జెన్యున్లీ హ్యాపీ ఫర్ హిమ్ బికాస్ it's a next level hard work వెళ్ళడం. because where he started from his room ఒక కెమెరా పెట్టుకొని స్టార్ట్ చేసి going there, అంటే రణ్వీర్ is a different game what happened there, but him ప్రకార్ doing that నాకు మంచిగా అనిపించింది. అండ్ నాకు కాన్వర్సేషన్ కూడా జెన్యూన్ అనిపిస్తుంది. I know he's pandering to the manifesto of whatever was happening. వాళ్ళ అజెండా వేరుండే, అది క్లియర్ గా తెలుస్తుంది. the way he's questioning. సరే అది నీకు తెలుసు కదా, నువ్వు ప్రకార్ ని ఫాలో అయినా కాబట్టి నీకు తెలుసు. అండ్ యూ విల్ ఎక్స్క్యూజ్ హిమ్, చెల్తా నేను వినడానికి వచ్చిన వింటా. Flip it to an episode he did with Samarena. Fantastic ఉంటుంది. ఫస్ట్ టైం అని ఓపెన్ అప్ అయ్యాడు. He brings him to Hyderabad. నేను షాక్ అయినా. RFC దగ్గర ఉంటే వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వాళ్ళ పేరెంట్స్ స్టోరీ అంతా క్రేజీ. అంటే Samarena visually he was almost about to cry in the episode. క్రేజీ ఉంటది. యా నాకు చాలా చాలా నచ్చింది కూడా. సో ఆ జెన్యూనిటీ ఎట్లా వచ్చింది? he has good art of making people talk and conversing. అది దాన్ని he's using it for his advantage. Atha sharp, he has that skill. I mean he sells courses, a lot of people do, but it reflects the way he talks or whatever. అతను స్టియర్ చేసే విధానం గానీ ఎక్కడ హోల్డ్ బ్యాక్ చేయాలి, ఎక్కడ he knows what he's selling. When he's selling he knows what he's selling because he's using it daily. అది crazy అసలు. not everyone uses the skills that they are selling, which is crazy. And అంటే నువ్వు ఆలోచించు, if you are talking to bunch of stand-up comedians, ఒక్కొక్కరికి ఒక స్టైల్ ఉంటుంది. బట్ యూ స్టిల్ హ్యావ్ టు ఎట్ ది ఎండ్ స్టాండప్ కామెడీ వచ్చాయంటే ఎంతో కొంత జోకులు ఉండాలనుకుంటావు. బట్ నువ్వు కూడా రెసనేట్ అయితే ఉండాలి కదా. నువ్వు కూడా ఐడియా బౌన్స్ చేస్తే స్టాండప్ కామెడీ జోక్ చేసేది కాన్వర్సేషన్. పాలిటిషియన్ తో సీరియస్ ఉండాలి, ఇంకొకటితో ఇంకోటి ఉండాలి, ఇంకోటితో ఫిలాసఫికల్ ఉండాలి. సో ఎన్ని స్ట్రేట్స్ చేతిలో పట్టుకుని తిరుగుతూ ఉండాలి. whatever he does, I think I really like him. So what PR చేస్తారు అవన్నీ చేస్తుంది, that is all of that is there, but at the end I would still support Prakhar a long way. Yeah, absolutely, for sure.